నైరుతి రుతుపవనాల కారణంగా తెలంగాణను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ నగరంలో వర్షం వచ్చిందంటే ప్రమాదాలు సర్వసాధారణమయ్యాయి. కొన్ని సందర్భాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండగా మరికొన్నిసార్లు ఆస్తి నష్టం జరుగుతుంది. మరోవైపు నాలాలు మనుషుల ప్రాణాల్ని మింగేస్తున్నాయి. వర్షాల సమయంలో జరిగే ప్రమాదాలకు అధికారులు చెక్ పెడతారా? వర్షాకాలంలో ప్రమాదాల నివారణకు జీహెచ్ఎంసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. భారీ వర్షాలు హైదరాబాద్ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కాగా గంటల తరబడి వాహనదారులు ట్రాఫిక్ లో ఇరుక్కుపోవలసి వస్తుంది. గ్రేటర్లో చిన్నపాటి వర్షానికే కాలనీలు నీట మునిగిపోతున్నాయి. ఇళ్లలోకి నీరు చేరుతుంది. అనేక ప్రాంతాలు తటాకాలను తలపిస్తాయి. వర్షం కారణంగా రోడ్లపై నీరు నిలవడంతో ఏ పక్క ఎలాంటి ప్రమాదం పొంచి ఉందో అని జనాలు భయపడుతున్నారు. భారీ వర్షాలకు నాలాలు తెరిచి ఉండడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. గ్రేటర్ సిటీలో గంట సమయంలో 2 సెంటీమీటర్ల వర్షం పడిందంటే చాలు, ఇక అంతే సంగతులు. ఎక్కడ రోడ్డు ఉందో, ఏ నాలా ఎక్కడుందో తెలియని పరిస్థితి. భారీ వర్షం వచ్చిన ప్రతిసారి నగరంలో ఏదో ఒక చోట మృత్యువుడికి చేరుతున్నారు. కొన్నేళ్లుగా నాలాలు జనాన్ని మింగేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం చిలకలగూడ వద్ద నిండు గర్భిణి నాలాలో పడి మృతి చెందింది. 3-4 ఏళ్ల క్రితం మల్కాజ్గిరి ప్రాంతంలో ఓ చిన్నారి నాలాలో కొట్టుకుపోయింది. సరూర్ నగర్ వద్ద నవీన్ అనే వ్యక్తి నాలాలో కొట్టుకుపోయి మృతి చెందారు. హిమాయత్ నగర్ లో ఒక వ్యక్తి, సికింద్రాబాద్ కలాసిగూడ వద్ద చిన్నారి మౌనిక నాలాలో పడి మృతి చెందారు. 3 వారాల క్రితం కురిసిన వర్షాలతో బేగంపేట ఓల్డ్ కస్టమ్స్ బస్తీ వద్ద నాలాలో 2 మృత్యువాత పడ్డారు. వీటన్నిటికీ బల్దియా ఇంజనీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణమనే ఆరోపణలు ఉన్నాయి. సిటీలో బల్దియా అధికారులు, వాటర్ బోర్డు అధికారుల నిర్లక్ష్యానికి జనాలు మృత్యువాత పడుతున్నారు. ఈ ఏడాది వర్షాకాలంలో ఎలాంటి ప్రమాదాలకు తావు లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే వాటర్ బోర్డు అధికారులకు, జీహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడైనా ప్రమాదాలు జరిగితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని మున్సిపల్ ఉన్నతాధికారులు, జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ విభాగం అధికారులను హెచ్చరించింది. దీంతో వాటర్ బోర్డు, జీహెచ్ఎంసీ సంస్థలు వర్షాకాలంలో జనాల భద్రతపై ఫోకస్ చేశాయి. నగరంలో వర్షం నీటి నాలాల నిర్వహణ అస్తవ్యస్తంగా ఉంది. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వేగంగా పనులు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాలు ప్రారంభమయ్యాయి. అప్పటి వరకు నాలాలకు ఫెన్సింగ్ పనులు, పాడైన మ్యాన్ హోల్స్ రిపేర్లు పూర్తి అయితే ప్రమాదాలకు తావు ఉండదు. ఇక సిటీలోని నాలాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి. ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాల్లో మాత్రం తప్పనిసరిగా ప్రమాద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతేకాకుండా నాలా పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సైతం రక్షణ చర్యలు తీసుకోవాలి. లేదంటే ఆయా ప్రాంతాలకు కొత్తగా వచ్చిన వారు ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది.